ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా 35-41 డివిజన్ తాటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇరుకుల పరమేశ్వరిదేవి అమ్మవారి దేవస్థానంలో కోటమిరెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 101 టెంకాయలు కొట్టి నెల్లూరు రూరల్లో మూడోసారి శ్రీధర్ రెడ్డి గెలుపొందాలని మొక్కులు తీర్చుకున్నారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీధర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజ నిర్వహించామన్నారు. అనంతరం 101 కొబ్బరికాయ కొట్టామన్నారు. నెల్లూరు రూరల్లో మూడోసారి అఖండ మెజార్టీతో శ్రీధర్ రెడ్డి గెలుపొందాలని అమ్మవారు ప్రసాదించాలని కోరారు. భారీ మెజార్టీతో శ్రీధర్ రెడ్డి గెలుపొందుతాడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి సైనికులు పాల్గొన్నారు. लक्ष्मीं क्षीरसमुद्राजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूतमस्तदेवतां योगिकदीपां श्रीमन् महाकाली महासरस्वत्यात्मकसदादेवतास्वरूपिणी ओं श्रीगुरुपरमेश्वरदेवताभ्यो नमः। नानाविधपरिमलपुष्पाणि पूजयामि, धूपमाघ्रापयामि, दीपं दर्शयामि, धूपदीपान् नारिकेलफलनैवेद्यं समर्पयामि। రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా శ్రీ ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వారి కుటుంబ సభ్యులతో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. వారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మూడవసారి అత్యధిక మెజార్టీతో, కనీసం 50,000 మెజార్టీతో అత్యధికంగా గెలుస్తాడని నమ్ముతూ అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 35 డివిజన్ మరియు 41వ డివిజన్ శ్రీధరన్న సైనికులు మరియు కార్యకర్తలు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నామినేషన్ వేసిన సందర్భంగా మేము అమ్మవారిని పూజించి అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి 41వ డివిజన్ 35వ డివిజన్ శ్రీధరన్న సైన్యం మొత్తం వచ్చి ఇక్కడ పూజించడం జరిగింది. గెలవంగానే వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఘనంగా పూజలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.